లైవ్ షో. మతపరమైన రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బీజేపీ 2 రోజుల పాటు నిరసనలు చేయడం, సస్పెన్షన్లు చేయడం, దాని గురించి మాట్లాడడం, ప్రభుత్వం ఈ ఆలోచన ఎందుకు వ్యతిరేకిస్తున్నారనే అంశం. రఘునందన్ గారు ఏమైనా క్లారిటీ ఇవ్వగలుగుతారా? మేనిఫెస్టోలో పెట్టారు వాళ్ళు ఎన్నికలకు ముందే, దాని మీద వెనుకబడిన వాళ్ళు ఇది మీరంటూ ఉన్న ఓటుపర రాజకీయం కాదు, వెనుకబడ్డారు కాబట్టి వాళ్ళ కోసం మేము ఆలోచన చేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడుతూ ఇదే సెషన్లో కరెక్ట్ 7వ రోజు క్రితం ఏం చెప్పారంటే, లక్ష్మణ్ గారు మాట్లాడుతున్న సందర్భంగా, అవును నాకు కూడా తెలుసు మతపరమైనటువంటి రిజర్వేషన్లు చెల్లుబాటు కావు అని అంత ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ మాట్లాడిండు ముఖ్యమంత్రి. తర్వాత ఏమన్నాడు, అవును లక్ష్మణ్ గారు మీ నియోజకవర్గంలో ముస్లింలలో వెనుకబడ్డ వాళ్ళు లేరా అన్నాడు. మేమేమంటున్నాం, ఒక ముస్లింలలోనే కాదు, హిందువులలో కూడా ఉన్నారు, బాపనోళ్ళ దాంట్లో ఉన్నారు, అగ్రకులాలలో ఉన్నారు. వెనుకబాటుతనం బేసిస్ రిజర్వేషన్స్ గురించి మాట్లాడండి అంటున్నాం. భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి ముఖ్యమంత్రి రాజ్యాంగం చెల్లవని చెప్పినటువంటి మతపరమైన క్లియర్ గా బీజేపీకి ఉన్న ముద్ర మతపరమైన పార్టీ కాబట్టి మరొక మతానికి ఇచ్చే రిజర్వేషన్ వ్యతిరేకిస్తుందనే ముద్ర వెళ్ళట్లేదా? పర్వాలేదా? రిషి గారు, భారత రాజ్యాంగాన్ని రాసిన పెద్దలు నాడు బిఆర్ అంబేద్కర్ గారు దళితుల కోసం, ఎస్సీల కోసం, ఎస్టీల కోసం రిజర్వేషన్లు పెట్టినరు. అంత దూరదృష్టితో ఆలోచించినటువంటి అంబేద్కర్ గారు ఎందుకు ముస్లింలకు రిజర్వేషన్ల విషయాన్ని రాజ్యాంగంలో ప్రస్తావించలేదు? అది చెల్లుబాటు కాదని ఎందుకు చెప్పిండ్రు? సుప్రీంకోర్టు చెప్పింది, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చెప్పింది. ఏమని? మతపరమైనటువంటి రిజర్వేషన్లు చెల్లవని. ఈ రెండింటికంటే పెద్దనా కేసీఆర్ గారు? ఆయన ఏమంటాడు కౌన్సిల్లో మాట్లాడుతూ, భూమి ఆకాశం 2 ఏకం చేసైనా ఇదే సమావేశాలలో ముస్లింల మతపరమైనటువంటి రిజర్వేషన్ల బిల్లు పెడతామన్నాడు. మేము అడిగినాం ఎట్టెట్టా దళితుని ముఖ్యమంత్రిని చేసినట్ట అని. ఏది మరి సమాధానం? సౌండ్ లేదు. రేపైతే బంద్ అవుతుంది కదా, సమావేశాలు అయిపోతున్నాయి కదా. ఈ సమావేశాల్లో కాదు, ఏ సమావేశాల్లో కూడా కేసీఆర్ ఆ మాట మీద నిలిచోడు. ముస్లింలని మోసగించే నెంబర్ 1 మోసగాడు ఎవడంటే కేసీఆర్. టోపీ పెట్టి దట్టి కట్టి జోకులు వేసుకుంటూ తిరుగుతున్నాడు. నేను ఓపెన్ గా సవాల్ విసురుతున్నా. ఈ సమావేశాల్లోనే కాదు, ఏ సమావేశాల లోపల కూడా ముస్లింలకి 12% రిజర్వేషన్ అనేది చెల్లుబాటు కానటువంటి అంశం. కేసీఆర్ 100 సార్లు తల నరుక్కున్నా, ఆయన శరీరం 1000 ముక్కలుగా చేసుకుని ముక్క ఒక్కొక్క ఊరికి పంపినా 12% రిజర్వేషన్ భారతదేశంలో ముస్లింలకు రాదు 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 అనేది కేసీఆర్ కు నాకంటే ఎక్కువ తెలుసు. ఇప్పుడు బీజేపీ స్తంభాలంలో ఇటుకలు పెట్టుకొని రామమందిరం అని భజన చేసి సుప్రీంకోర్టు ఆడ కూర్చున్నా, వినండి, సుప్రీంకోర్టు ఆడ కూర్చొని కమిషన్ ఆడ ఉన్నా సరే తెల్లారే వరకు దాన్ని నేలమట్టం చేసినటువంటి మత ఛాందస్తం ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి పార్టీ అది. దాన్ని ఈరోజు బీజేపీ మొత్తం ముస్లింలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లను సమర్థిస్తుంది అనుకుంటే అది నక్క కుక్క 2 కలిసి బతికినట్టుగా ఉంటుంది. అది దీని అనేది ఉద్దేశం ఏంటి? బీజేపీ బతకదలుచుకుంటే అది దాని ఒక హిందూ మతాన్ని అడ్డం పెట్టుకొని బతుకుతుంది, హిందూ దేవాలయాలను అడ్డం పెట్టుకొని బతుకుతుంది తప్ప ఇక దానికి వేరే అజెండా లేదు. ఈ రోజు రిజర్వేషన్స్ అంటే ఆ రిజర్వేషన్ల వల్ల ఏ ఇతర బీసీల రిజర్వేషన్ అఫెక్ట్ కాకుండా నేను ప్రత్యేకమైనటువంటి ఒక పద్ధతిని తయారు చేసి చట్టసభ ముందు తీసుకొచ్చి అవసరం అనుకుంటే ఈరోజు మద్రాసులో కూడా తమిళనాడులో మోర్ దాన్ 50% ఉంది. అది ఆ రకమైనటువంటి దళితుల కంటే రామమందిరం గురించి రామమందిరం గురించి నేను చెప్తాను. భారతీయ జనతా పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఉంది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తర్వాత సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం సుప్రీంకోర్టు చెప్పింది 12% వకీల్ సాబ్ తెలుసుకోరు, 12% రిజర్వేషన్ ఇవ్వడం వీలు కాదని సుప్రీంకోర్టు చెప్పింది అంటున్నా. పోయినా సుప్రీంకోర్టు గౌరవిస్తుందా టీఆర్ఎస్ పార్టీ? కానీ మొత్తం వ్యవహారంలో ముస్లింలకి కాదు, ముఖ్యమంత్రి గిరిజనులకు కూడా ప్రామిస్ చేశారు. అంశం పక్కదారి పట్టిందా పూర్తిగా? మతపరమైనటువంటి రిజర్వేషన్స్ కాదు అని ప్రభుత్వం చెప్తుంది, ప్రతిపక్షాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. దీంట్లో ఏం చెప్తున్నారు? దానికి ఒక కమిటీని వేసి ముస్లిమ్స్గా ఉన్నటువంటి పేదవాళ్ళు ఏ రకంగా ఉన్నారు వాళ్ళని అందులోనే
ముస్లిమ్స్లో కుల వ్యవస్థ లేకపోయినా ముస్లింలు అది అందరూ సమానం అని చెప్పినా సమాజం మన భారతదేశంలో ఉన్నటువంటి కుల వ్యవస్థ యొక్క ఆ నీడ దాని మీద పడి ఇప్పటికి కూడా ప్రజలు చాలామంది ముస్లిమ్స్లో ఉన్న వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలి. ఇప్పుడు 4% రిజర్వేషన్ ఆల్రెడీ నడుస్తుంది. ఆ రిజర్వేషన్ కాకుండా ఇంకా ఎక్కువ ఇస్తారని చెప్పారు ఎన్నికల ముందు. ఎందుకని సర్వే చేశారు పాపులేషన్ బట్టి, వాళ్ళని దాని మీద ఆలోచన చేస్తున్నారు. దాని గురించి ఇంకా బిల్లు కూడా పెట్టక ముందే అసలు మీరు ఆ ఆలోచన చేయడానికి మనం ఈ సబ్జెక్టు మీద అరిస్తేనే తెలంగాణ రాష్ట్రంలో మనం ఒక రీపోలరైజేషన్ కౌంటర్ పోలరైజేషన్ చెయ్యాలా, ఎన్నికల కోసం చేసినట్టుంది తప్ప మీరు ఒక్కసారి ఆలోచించండి. బీసీలకు రిజర్వేషన్ మనం పంచాయతీరాజుల్లో అక్కడ ఇచ్చాం కదా 33%. ఆ బీసీలకు రిజర్వేషన్, బీసీలు అంతా హిందువులే కదా, ఎస్సీలు కూడా హిందువులే కదా. బీసీలలో ఈ గ్రూప్ అని పెట్టి మీరు రాజశేఖర రెడ్డి గారు ముస్లింలను తెచ్చిపెట్టిండు. చెప్తున్నా కదా బీసీలు అంటే హిందువులే కదా అని చెప్పాడు. బీసీలలో ముస్లింలు లేరా? లేలే, హిందువులుగా ఉన్న వాళ్ళకి రిజర్వేషన్ ఇస్తారు. మీరు హిందువుల రిజర్వేషన్ అని ముస్లింలతో మీరు ఆపకపోతే బీసీలంతా హిందువులు ముస్లింలు లేరా? బీసీ కూడా కింద జిహెచ్ఎంసీ అడిగినప్పుడు చెప్పండి. మీరు మాట్లాడేటప్పుడు ఇదంతా చెప్పండి. నేను చెప్తున్నాను, ఇది హిందువుల్లో ఉన్నటువంటి వెనకబడి అంటరానితనం అది ఉన్నటువంటి వాళ్ళకి ఒక రిజర్వేషన్ కావాలని ఆల్రెడీ ఇవాళ కూడా ముస్లిమ్స్ లో ఉన్నటువంటి వెనకబడ్డ వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలనేది ఆలోచన విధానం. అది వాళ్ళ చేయకపోతే ఈ సమాజంలో అన్రెస్ట్ అంత ఇబ్బంది కలిగేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి సమాజంలో ఉన్న వాళ్ళందరినీ ఫలితం తర్వాత ఒక మాట అన్నాడు, 70 సంవత్సరాలుగా ముస్లింలని ఓటు బ్యాంకు రాజకీయాలకు ఉపయోగించుకున్న పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పిండు. నేను చెప్పలే, ఇప్పటికైనా మీకు అర్థమైతే చాలేదు. ఎవరు చెప్పి సరేలే ముస్లింల రిజర్వేషన్ భారత రాజ్యాంగానికి కట్టుబడి మాట్లాడుకుంటున్నాడు. మాట్లాడారు. మీరు మాట్లాడే దాంట్లో అర్థమే లేదండి. మీరు ఒక కాదండి, ముస్లింలు బీసీ ఈ వర్తించలేదా? మీరు కేసీఆర్ గారు తెలియదు ఆయన దుర్గాప్రసాద్ ఒక మాట ముస్లింలో వెనకబడ్డ వాళ్ళకి ఒక్క నాట్ ఓన్లీ ముస్లిం అన్ని కులాల్లో వెనకబడ్డ వాళ్ళకి రిజర్వేషన్ తీసుకురా, చట్టపరంగా కేంద్రపరంగా ఎట్లా తీసుకొస్తో తీసుకురా. కానీ గత 10 ఏళ్లలో ఏం జరిగిందండి? ముస్లింలకు 5% ఇస్తేనే అది కోర్టుకు పోయి 4% స్టే మీద నడుస్తుంటే 12% ఏ విధంగా ఇస్తారని ప్రామిస్ చేసినాం? ముస్లిం కమ్యూనిటీని మోసం చేయడానికి కదా. కేవలం కేసీఆర్ ఇది రాజకీయ గేమ్ ఆడుతున్నాడు. ఇది మతపరమైనటువంటి విషయాలను బయటికి తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు మాత్రం చెప్పింది ఇంకో రకంగా తీసుకురా. ఇవాళ నువ్వు అంటే శాసనసభలో తీర్మానం అయితే 12% వస్తుందా? చంద్రబాబు నాయుడు వ్యతిరేకమా అసలు రిజర్వేషన్ వ్యతిరేకమా? భారత రాజ్యాంగాన్ని గౌరవించమని కులాల భారత రాజ్యాంగాన్ని గౌరవించే భారత రాజ్యాంగాన్ని గౌరవించారు.
ముస్లిం మీరు భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తారా, గౌరవించరా? చాలా క్లియర్ గా రిషి గారు, చాలా భారత క్లియర్ గా రాజ్యాంగంలో రిజర్వేషన్లకు అనుకూలంగా వ్యతిరేకంగా అడుగుతున్నారు కదా? మేము ఒకటే అడుగుతున్నాం. భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తారా, గౌరవించరా? భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తారా, గౌరవించరా? చెప్పండి ఫస్ట్. రాజ్యాంగంలో లేవు కదా రిజర్వేషన్లు. భారత రాజ్యాంగంలో మతపరమైన లేవు కదా? అల్లాడుతున్నటువంటి భారత రాజ్యాంగానికి లోబడి సార్, ఆయన చెప్పనివ్వండి పరిపాలన సార్. చేస్తున్నటువంటి ఆయన చెప్పనివ్వండి సార్. తమిళనాడులో 69 అది సుప్రీంకోర్టు సమీక్షించా అని చెప్పింది. అది సుప్రీంకోర్టు సమీక్షించా అని చెప్పింది. రవి గారు అంటే అసత్యాలు, అసత్యాలు మాట్లాడుతున్నారు రవి గారు. మైనారిటీలు నరసింహ గారు. ఎస్సీల కంటే హీనమైన స్థితిలో ఉన్నటువంటి మైనారిటీలు ఉన్నారు. యువమని వాళ్ళకి అంటున్నాం సంబంధించి అంటే, యువమంటున్నాం. మనం ఏం చేయొచ్చు? ఒక మాట చెప్పండి. రిజర్వేషన్ Before conclude ఒక మాట చెప్పండి. మతపరమైనటువంటి రిజర్వేషన్ కాదు. రిజర్వేషన్ల రిజర్వేషన్ కోటా పెంపు సాధ్యం కాదని కేంద్రం చాలా స్పష్టంగా Yes, చెప్తున్నప్పుడు కోటా సాధ్యం కాదని కూడా ఇప్పుడు రాజ్యాంగం ఎట్లా చెప్పింది. పాసిబిలిటీ అవుతుంది? మీరు వెనకబడిన వర్గాలైనా మతపరమైన ఎట్లయినా ఇంకో సరే, మాట అన్నా ఇంకో మాట సాధ్యం ఎట్లా కాదు సాధ్యం అన్నాక అవుతుంది? మీరు ఎందుకు ఒక్క నిమిషం. పదే పదే Yes, తీసుకొస్తున్నారు ఖచ్చితంగా చట్టసభ కంటే మించినటువంటిది కోర్టు కాదు. మీ చట్టసభకి రాదు. రాజ్యాంగం మీ అసెంబ్లీ రాజ్యాంగం తెలుసుకోవాలి, రాజ్యాంగం తెలుసుకోవాలి. సరే, మాట్లాడండి. తమిళనాడుకు సంబంధించి ఎట్లా వచ్చిందయ్యా? నేను ఆయన ఏ రాజ్యాంగం? అడిగాను ఆయన మాట్లాడండి. నేను ఆయన అడిగాను ఆయన మాట్లాడండి. తమిళనాడు రాజ్యాంగం లేదా? రవి గారు ఆయన మాట్లాడండి. తమిళనాడు రాజ్యాంగం ఉంది, తమిళనాడులో ఈ తెలంగాణలో రాజ్యాంగం ఉంది. ఒక షెడ్యూల్లో పెట్టి ఆయన నైన్త్ conclude ఎంతో కాలం రవి గారు అన్ని అబద్ధాలు చెప్పకూడదు. నేను నరసింహ గారిని అడిగాను, ఆయన మాట్లాడనివ్వండి. నైన్త్ షెడ్యూల్ అబద్ధాలు చెప్పకూడదు రవి గారు దయచేసి. ఆర్టికల్ తప్పు, రాజ్యాంగం నేను తప్పు. శాసనసభలో ఈ తీర్మానాన్ని బతకదు. బీజేపీ మీరేం పెట్టుకుంటారు? మీరేం పెట్టుకుంటారు? రఘు గారు. రాజధాని ప్రజలు, మొత్తం ఏడుగురు ప్రజలు, ప్రగతి భవన్లో ప్రజలు ఎక్కడ ఉన్నారు? మెదక్ నుంచి 3 ఏళ్ల దాకా ముఖ్యమంత్రి కనబడని ప్రజలు హైదరాబాద్ దాకా ఇలా కొత్త ఏడాది పడుతున్నారు. 3 ఏళ్ళు ఎంతమంది ప్రజలు కలిసిండు ముఖ్యమంత్రి? ఎన్నడైనా ముఖ్యమంత్రి ప్రజలు కలిసిండా? ఒకసారి ఆయన ప్రజా వాయిస్ దర్బార్ నడిచిందా? ఒకసారి ఆయన వాయిస్ ఆయనకు వాయిస్ ఏముంది సార్? ఒక్క నిమిషం అబద్ధాలు సార్. చెప్తుంటే మాట్లాడనివ్వండి. వాస్తవాలు చెప్పమనండి. నరసింహ గారు. 3 ఏళ్లలో ముఖ్యమంత్రి ఎంతమందిని కలిసిండా చెప్పండి. నువ్వు ఆ పద్ధతిలో అదరగొట్టి ఎన్ని రోజులు బీజేపీ డిఫెండ్ చేస్తావు? అంత అదరగొట్టి డిఫెండ్ చేయకు. ముఖ్యమంత్రి రైట్, థ్యాంక్ యూ. శాసనసభలో తీర్మానం చేస్తే ముస్లిం రిజర్వేషన్ బిల్ అమలైందా? ఎందుకు అవుతుంది? చెప్పండి మీరు చెప్పండి. తమిళనాడులో ఉన్న పద్ధతి దళిత రిజర్వేషన్ వచ్చిందా? దళిత రిజర్వేషన్ వచ్చిందా? 3 సార్లు శాసనసభ తీర్మానం చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సభ తీర్మానం చేసి దళితుల వర్గీకరణ అనుకున్నప్పుడు బీజేపీ ఎందుకు ఇంత ఆందోళన చేయడం అనే క్వశ్చన్ కూడా వస్తుంది. అవుతుందా అన్నప్పుడు అవ్వదనుకున్నప్పుడు బీజేపీ ఎందుకు ఇంత ప్రజల్ని ఆందోళన చేయడం అనే రిప్రజెంట్ point చేస్తున్నాం కూడా కాబట్టి ఆందోళన This is చేస్తా what ఉన్నాం. అదే అంటున్నాను. రాజ్యాంగాన్ని కుమార లౌకికవాదం పేరిట Right, thank you. ప్రజల్ని మోసగించడం చెప్తున్నాం. ఇంకా మీరు ప్రజలంటే మెదక్ నుంచి హైదరాబాద్ దాకా మీరు డివైడ్ అయిపోకూడదు. రేపు అడ్రస్ ఏముంది? అయినా సరే, మన కనీసం పోటీ చేయకూడదు వీళ్ళు. మీకు కనీసం పోటీ చేయని పార్టీ ఇది. వీళ్ళే మాట్లాడతారు. అవును, అందుకనే మేము మాట్లాడుతున్నాం కాబట్టి మెదక్ నుంచి హైదరాబాద్ దాకా మీ డిపాజిట్ గల్లంత అయిపోయినాయి. చరిత్ర రైట్, ఇప్పుడు చూద్దాం. కానీ రైట్, ఎప్పుడు థ్యాంక్ యూ, కానీ థ్యాంక్ యూ కేసీఆర్ నరసింహ గారు, థ్యాంక్ యూ అన్ని రవి గారు, రకాల థ్యాంక్ యూ ఇది ఉంటుంది. రఘు గారు, థ్యాంక్ యూ దుగ్గరాజ ప్రసాద్ గారు. ఇది వాళ్ళ లైవ్ షో. రేపటి లైవ్ షో తిరిగి కలుద్దాం. కీప్ వాచింగ్ ఎన్టీవీ.